అంటే సందేహం ప్రజలకు ఎక్కడొస్తుందంటే, మదనపల్లి ఆర్‌డీఓ ఆఫీస్ తగలబడిన పై విచారణకు ఆదేశించారు. విచారణ అంటే ఇప్పటి వరకు దోషులెవరు? అందులో తగలబడిపోయిన ఫైల్స్ ఏంటి? దానికి సంబంధించిన తీసుకున్న చర్యలేంటి అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలీదది. అంటే చర్యలనే దాని మీద విచారణ జరుగుతుంది. విచారణ సంస్థలకు సంబంధించి కొన్ని ఆధారాలున్నాయి. ఓకే. ఆ ఆధారాలకు సంబంధించినంత వరకు నలుగురినో, ముగ్గురినో అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. హ్మ్. అక్కడేమవుతుందంటే వాళ్ళు అంతకు మించి దాటి వాళ్ళు వివరాలు ఇవ్వట్లేదు. అభియోగాలకు సంబంధించి వాళ్ళ ముందు పెట్టి ఇదేంటి? ఎవరి ద్వారా చేశారు? మీకెవరన్నా ఎనకమాల నుండి చేయించారా? లేదా దీంట్లో పెద్దిరెడ్డి హస్తం ఉందా? అని చెప్తే అవతల దగ్గర నుంచి వీళ్ళకి సరైన సమాధానం రావట్లేదు. ఇది చాలా విచిత్రమైన విషయం. ఎందుకంటే వీళ్ళు సామధాన దండోపాయాలు వీళ్ళు ఉపయోగించట్లా. చట్టం తన పని తాను చేసుకెళ్తుందని చెప్పని వాళ్ళు వెళ్తా ఉన్నారు. అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం రాష్ట్రానికి నిధులు తీసుకురావాలనే కార్యక్రమంలో కావచ్చు, పరిశ్రమలు తీసుకొచ్చే కార్యక్రమంలో కావచ్చు, కేంద్రం దగ్గర నుంచి సత్వరం ఏదైతే ఇంతకుముందు గతంలో వాళ్ళు హామీలు ఇచ్చిన వాటికి మిగిలిన్నాయో అవన్నీ తెచ్చుకునే కార్యక్రమంలో కావచ్చు, అట్లా ముందుకెళ్తున్నారు. హ్మ్. దాన్ని మనమే దాంతో పాటు మీరన్నట్టు కనపడుతున్న ఆధారాల మీద చర్యలు లేవు అనే విషయంలో కొంచెం అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే.